కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ నాయకులు కార్యకర్తలు అమిత్ షాకి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నోవెటల్ లో హోంమంత్రి అమిత్ షా బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతల కోల్డ్ వార్ పై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, లీకులు ఇవ్వడం సరికాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని అమిత్ షా సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ గాయత్రి. ఈ రోజు తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా నోవోటల్ హోటల్లో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి అమిత్ షా తనతో పాటుగా కూడా రాష్ట్ర కీలక నేతలుగా ఉన్నటువంటి బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డితో పాటు ఈటల, డీకేఆర్, అలాగే మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్ల పైన కూడా సమీక్ష నిర్వహిస్తూనే అక్కడ జరిగినటువంటి తప్పిదాలు తిరిగి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా ఉండడం నేపథ్యంలో కూడా దీనిపై మాట్లాడుతూనే గతంలో జరిగినటువంటి అంటే ఒకరిపై ఒకరు పరస్పరంగా చేసుకున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, అలాగే పోస్టులను ఉద్దేశించి కూడా ఈ కార్యక్రమంలో అమిత్ షా వాళ్ళతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా కూడా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలంటూనే కోల్డ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా పరిస్థితి అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా కూడా ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఎంపీ స్థానాల్లో సిట్టింగ్లకు కేటాయిస్తున్నా ఆ తర్వాత మిగతా స్థానాలపైన కూడా పూర్తిగా ఫోకస్ పెంచాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కొంగరకలంలో ఏర్పాటు చేసినటువంటి శ్లోకా కన్వెన్షన్ హాల్లో కూడా ఏర్పాటు చేసిన అంటే మండల స్థాయి అధ్యక్షుల నుంచి కూడా జాతీయ స్థాయి నేతల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలను సాధించే విధంగా కూడా మొత్తానికి 17 స్థానాల నేపథ్యంలో కూడా 12 స్థానాలను కైవసం చేసుకునేందుకు కూడా బీజేపీ తీవ్ర కసరత్తు చేసుకుని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కూడా నేతల మధ్య అంతర్గత విభేదాలు కావచ్చు, ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకోవడం కావచ్చు, లేదంటే ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా గతంలో జరిగినటువంటి పొరపాట్లను మళ్ళీ పునరావృతం చేయకుండా ఉండాలనే విషయం పైన కూడా చాలా సీరియస్ గా కూడా ఈ నేతలతో మాట్లాడినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ నాయకులు కార్యకర్తలు అమిత్ షాకి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నోవెటల్ లో హోంమంత్రి అమిత్ షా బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతల కోల్డ్ వార్ పై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, లీకులు ఇవ్వడం సరికాదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని అమిత్ షా సూచించారు.